నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానం కలకలలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణమంతీచువాయనుచు బావురమన్నవి కృంగిపోతూ నా మానసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువుగల్గు 4 గడియల్ కనిపించిన తీవతల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమైను ఎలలుగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కనుమూసెదము ఆయమ చల్లని కాలివ్రేళ్లపై. ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము నీకేం అపకారం చేశాం? గాలిని గౌరవింతుము, సుగంధము పూసి మమ్మాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిమ్ము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము. స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో తాలుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో మొగమంతా ఎర్రబడి ఇలా అంది ప్రభు. ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలో నుండి సూదులు కూర్చి ముడుచుకుందురు ముచ్చట మూడుల మమ్ము. అకట దయలేని వారు మీ ఆడువారు. పాపం, మీరు దయాదాచిన్యాలు గల మానవులు కాబోలు. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారబోతురు గదా. నరజాతికి నీతియున్నదా? ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయనోయి నీ మనుజ జన్మ అని దూషించు పూలకన్నీల కోయలేక వట్టి చోతలతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై కరుణశ్రీ రేఖలను ప్రసరించు ప్రభువు.